శ్రీకృతి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణవ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇప్పుడే మేము బ్లూ థండర్ వాటర్ రిసార్ట్ పార్క్ వచ్చినాము. సో అమ్యూజ్మెంట్ పార్క్ ఇది. ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాము. మేము మిగతా డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫర్దర్గా. చూస్తూ ఉండండి. రైటా? ఇక్కడ బ్లూ థండర్ వాటర్ పార్క్ రిసార్ట్ బీబీ నగర్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం ఆర్చ్ లోపలికి. ఇది వచ్చేసి మనము ఉప్పల్ నుంచి వరంగల్ హన్మకొండ హైవేలో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి 32 కిలోమీటర్స్ ఉంది. 50 మినిట్స్ దాకా పడుతుంది అప్రాక్సిమేట్లీ. సో బీబీ నగర్ దగ్గర మనం టర్న్ తీసుకోవాలి. రైటా? ఇక్కడ రైట్ తీసుకోవాలి. బోర్డు దగ్గర నుంచి యారో మార్క్ ఉంది కదా, రైట్. సో ఇది వచ్చేసినాం ఇక్కడికి. సో మిగతా డీటెయిల్స్ అన్నీ మనం చూద్దాం ఫర్దర్గా. ఇదంతా పార్కింగ్ ఏరియా. జస్ట్ ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అంత ప్లేస్ ఉన్నది, బాగానే ఉన్నది. ఇక్కడ పెట్టుకోవచ్చు పార్కింగ్ కూడా. సో ఇది పార్కింగ్, ఇదే ఎంట్రన్స్. దగ్గరలోనే ఉన్నది ఎంట్రన్స్. పెద్ద దూరం ఏం లేదు. మనం క్లాత్స్ ఉంటే ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మనం వచ్చి ఇక్కడ పెట్టేసుకుంటే బెటర్. చూద్దాం లోపలికి పోతే ఎలా ఉంటుందో తెలియదు. వీడియో స్కిప్ చేయకండి, చూద్దాం ఎలా ఉంటుందని మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. అన్ని డీటెయిల్స్, టికెట్స్, తర్వాత కాస్ట్యూమ్స్, తర్వాత లోపల ఏమేమి ఉంటాయి, ఎలాంటి మా ఛార్జెస్ ఉన్నాయి, ఎక్స్ట్రా లాకర్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ ఐ విల్ షేర్ విత్ యూ. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. ఓకేనా? సో ఇక్కడ టికెట్స్ కౌంటర్ ఇది. ఇక్కడ మనకు కార్డ్స్, క్యాష్ అన్నీ ఏదైనా తీసుకొని మనం టికెట్ తీసుకోవచ్చు. కంపల్సరీ క్యాష్ అనే ఏం లేదు. కార్డు, యూపీఐ, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రానివ్వరు. తర్వాత వచ్చేసి బయట ఫుడ్ అలో లేదు. ఓన్లీ వాటర్ తెచ్చుకోవచ్చు మీరు, వాటర్ బాటిల్స్. పిల్లలకైతే పిల్లలైనా ఎవరైనా 90 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే ఫ్రీ. 90 అబో పిల్లలైనా పెద్దలైనా ఒకటే ప్రైస్. 499 నార్మల్ డేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్, ఎనీ హాలిడేస్ వీకెండ్స్లలో 599. తర్వాత ఇవన్నీ రెస్ట్రిక్షన్స్, లోపల ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఏం. మార్నింగ్ 11 to 6 టైమింగ్స్. టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఇప్పుడే ఇట్లా టికెట్ తీసుకున్నాము. ఓకే, ఇట్లా బ్యాండ్ వేస్తారు చేతికి ఎంట్రన్స్లో. ఇప్పుడే ఎంట్రన్స్లో ఈ బ్యాండ్ వేశారు. సో టికెట్ తీసుకున్న తర్వాత టికెట్ బ్యాండ్ మన చేతి లేదు. ఇప్పుడే ఎంటర్ అయిపోయినాం లోపలికి. గేమ్స్ ఇలా కనిపిస్తున్నాయి మనకి. సో హ్యాపీ కదా, ఇప్పుడే ఎంటర్ అయిపోయినాం. ఫుల్ ఎంజాయ్ చేయాలి ఇవాళ. ఓకే, అంటే కూడా పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా గేమ్స్ ఉన్నాయి. వాటర్ కాకుండా నార్మల్ ఉయ్యాలలు అవి ఇవి. ఇక్కడ అట్లా స్లైడింగ్స్, సో అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూస్తే మనకు బోర్డు పెట్టారు. ఇక్కడ లాకర్స్కి ఎక్కడెక్కడికి ఎటు వెళ్ళాలనేది మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఇటు రెయిన్ డ్యాన్స్, ఇక్కడ బోర్డుని చూడండి, రెయిన్ డ్యాన్స్ అని చెప్పేసి. ఇటు రెయిన్ డ్యాన్స్ అనమాట. దానికి టైమింగ్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా. సో ఇక్కడ ఇక లాకర్స్, చేంజ్ రూమ్స్, కాస్ట్యూమ్స్ అన్నది ఇటు వెళ్ళాలి. సో ఇదంతా కెఫెటేరియా ఏరియా ఉంది. తర్వాత లంచ్ టైంలో తినడానికి ఇది లాకర్స్ ఏరియా. ఫస్ట్ ఇది లాకర్ రూమ్. ఇందులో అన్నీ మనం పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ అంటే మనకు ఒక 2-3 డ్రెస్సులు, ఒక మన షాపింగ్ మాల్ బ్యాగ్ ఉంటుంది కదా, అది పడుతుంది కంఫర్టబుల్. ఇక పిల్లలు డ్రెస్సెస్ మార్చుకున్నారు, స్విమ్మింగ్ డ్రెస్సెస్. కాస్ట్యూమ్స్ మన దగ్గర ఉంటే తెచ్చుకోవచ్చు, లేకుంటే ఇక్కడ రెంట్కైనా సేల్కైనా దొరుకుతాయి. ఈవెన్ స్విమ్మింగ్ ట్యూబ్ అండ్ స్విమ్మింగ్ గ్లాసెస్. సో నేను కూడా మార్చుకున్నా స్విమ్మింగ్ డ్రెస్. మంచి బాగానే ఉన్నది. 2 బ్యాగులు పడతాయి పెద్దవి, బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు లాకర్కి. సో లాకర్లో వచ్చేసి మొత్తం 250 కట్టాలి. 100 డిపాజిట్, 150 రూపీస్ పర్ లాకర్. సో వెళ్ళేటప్పుడు మనం మళ్ళీ బిల్లు చూపిస్తే మళ్ళీ 100 రూపీస్ మనకు వాపస్ ఇచ్చేస్తారు. స్విమ్మింగ్ క్లోత్స్ మాత్రం కంపల్సరీ నైలాన్ మాత్రమే ఉండాలి. ఏదో బాగుంటుంది. వాటర్ మొత్తం ఫిల్ అయిపోయి మీద పడిపోతుంది అనమాట.
ఇదైతే లోపల నుంచి వస్తుంటే ఇట్లా ప్రాణాలు లేచినట్టు ఉంటుంది. సూపర్ రైడ్ ఇది, చాలా బాగుంది. లోపల రైడ్స్ అన్నీ ఫ్రీయే, ఏం ఛార్జెస్ లేవు. ఎంట్రీ ఫ్రీతోటే మొత్తం అన్నీ కవర్ చేసేయచ్చు, ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏం లేవు. అదొకటి మంచి బాగుంది ఇక్కడ. మా పాప భయపడి చాలా రైడ్స్ ఎక్కలేదు, ఏదో ఇట్లా వాటర్లో ఆడుకుంటూ కూర్చుంది. ఇగో ఇప్పుడు కనిపించే రైడ్స్కి మాత్రం స్పెసిఫిక్ టైమింగ్స్ పెట్టారు, మధ్యలో బ్రేక్ ఇస్తున్నారు, మళ్ళీ ప్లే ఇస్తున్నారు. అది అర్థం కావట్లేదు ఏందనేది. పొద్దునుంచి 2 times బ్రేక్ ఇచ్చింది ఈ పర్టికులర్ గేమ్స్కి, ఓన్లీ వీటికి మాత్రమే. నో ఐడియా ఏంది రీజన్ తెలియదు, కానీ మాట వాటర్ ఫ్రెష్ చేస్తున్నా, మోటార్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తారో తెలియదు. చలో, ఇది పట్టుకోడే ఇక్కడ దిగి ఎక్కడానికే కష్టమవుతుంది మనకు. ఎన్నిసార్లు దిగుడు, ఎన్నిసార్లు ఎక్కుడు. చూడు ఇప్పుడు లంచ్ టైము, సో మధ్యలో బ్రేక్ ఇచ్చిండ్రు. సో వెళ్ళి మేము కొంచెం తిని మళ్ళీ రావాలి. ఇప్పటివరకు దాంట్లో గేమ్స్ బాగున్నాయి. ఒక్కటే మేము అబ్జర్వేషన్ ఏంటంటే ఆ స్లోపింగ్ అంతా బాగలేదు కొంచెం ఎండింగ్లో. కొంచెం ఎండింగ్లో వచ్చేసరికి ముందే కొంచెం ఆగిపోతున్నాం. కరెక్ట్, కొన్ని వాటికి మాత్రం, అన్నిటికి కాదు. బట్ ఓవరాల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఎట్లా ఉంది శ్రీకృతి? నవ్వుకుంటే చెప్పాలి, ఎడ్చుకుంటే చెప్తారా? ఎట్లా ఉంది? ఎస్, లంచ్ చేస్తున్నాము. సో ఇదంతా కెఫెటేరియా లాగా అందరు తింటున్నారు వచ్చేసి. 12:30 to 2 లంచ్ టైం. ఫుడ్ అయితే ఓకే, నార్మల్, మరి అంత ఓహో అనట్లేదు, మరీ వేస్ట్ అనట్లేదు. మేమైతే వెజ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. మాకైతే మరి అంత స్పైసీ లేకుండా నార్మల్గా ఉన్నది, ఓకే పర్వాలేదు. అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి 150 రూపీస్, వెజ్ బిర్యానీ 200 రూపీస్ ఉన్నది. మన ఓన్ వాటర్ బాటిల్స్ తెచ్చుకోవచ్చు, అంటే ఇక్కడ కొనుక్కోవడానికి కూడా ఉన్నాయి, కానీ పర్వాలేదు, మనం తెచ్చుకున్నా అలో చేస్తారు. ఇక్కడ కూల్ డ్రింక్స్, ఛాయ్, కాఫీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఐస్ క్రీమ్స్, కోన్ ఐస్ క్రీమ్స్, మల్టిపుల్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఏం ఐస్ క్రీమ్ అది? నీది ఇద్దరు సేమా? ఇక్కడ రోటీ, పన్నీర్ బటర్ మసాలా, మంచూరియా అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మేము వెజిటేరియన్స్, సో నాన్ వెజ్ గురించి అంత తెలియదు, బట్ చికెన్, మటన్ అవి అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, మనం బాటిల్ అయిపోయిన తర్వాత నింపుకోవచ్చు ఆ వాటర్. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా గేమ్స్ ఉన్నాయి, ఉయ్యాలలు, జారుడు బండ అవి ఉన్నాయి. ఎవరైతే వాటర్లోకి దిగారో వాళ్ళకి ఇది బెస్ట్ అన్నమాట. పిల్లలు కొంతమంది భయపడుతుంటారు కదా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్. ఇది కూడా పిల్లలు జస్ట్ అట్లా క్లైంబింగ్ చేయడానికి ఒక గమ్మత్తుగా ఉన్నది ఇది ఒకటి. ఇక్కడ కూడా ఉయ్యాలలు అవి ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఎవరైతే వాటర్ అంటే భయపడతారో వాళ్ళకి ఆడుకోవడానికి ఈజీ అన్నమాట ఇది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి రావడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో, సో వాళ్ళకు ఉపయోగపడుతుంది రావడానికి. మా పాప భయానికి మోస్ట్ ఆఫ్ ద వాటర్ రైడ్స్ ఎక్కనే లేదు అసలు. మా బాబు వాళ్ళ క్లాస్మేట్ కూడా అనుకోకుండా కలిసింది, సో వాళ్ళు కూడా కలిసి ఇక్కడ ఆడుకున్నారు. వీకెండ్స్లలో, హాలిడేస్లో అయితే కొంచెం రష్ ఎక్కువనే ఉంటుంది. మేము వర్కింగ్ డే వెళ్ళినాం కాబట్టి కొంచెం ఎక్కువ రష్ ఏం లేదు. నార్మల్గా రైడ్స్ అన్ని కవర్ చేసేసాం ఆల్మోస్ట్. పోతున్నాం. Wow!
ఇదైతే ఆసం ఉంటుంది, ఫుల్ భయం కూడా వేస్తుంది. సూపర్ ఉంటుంది. రెయిన్ డ్యాన్స్ కూడా స్పెషల్ టైమింగ్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి, చెప్పినప్పుడు మనం వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. మంచిగా పట్టుకో, ఏం కాదు. ఓ మై గాడ్. ఇప్పుడే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. మూటా ముల్లా సర్దుకొని వీఆర్ అబౌట్ టు లీవ్. ఎట్లా వచ్చినామో అట్లా వెళ్ళిపోతున్నాం బ్యాక్. హోప్ నేను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశానని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయిపోయింది, పార్కింగ్ దగ్గరికి వచ్చేసినాం, వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ప్లీజ్ కామెంట్. బాయ్.